జైత్యాల జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన నేపథ్యంలో నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో మౌలిక వసతుల సమస్యలపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సంవత్సరాలుగా రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, తాగునీరు, రవాణా, వైద్య సేవలు, ఫోన్ సిగ్నల్ వంటి సమస్యలు కొనసాగుతున్నాయని, ప్రతి నెల ఒక మంత్రి వస్తేనే అభివృద్ధి జరుగుతుందా అని ప్రశ్నించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నాణ్యత లోపాలు ఉన్నప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పుడు మంత్రి పర్యటన నేపథ్యంలోనే అధికారులు, ప్రజాప్రతినిధులు హడావుడి చేస్తున్నారని విమర్శించారు. గతంలో సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు, ఆందోళన చేపట్టినప్పుడు పోలీసులతో అణిచివేశారని, ప్రజల సమస్యల పరిష్కారం కంటే రాజకీయ లబ్ధి కోసమే పర్యటన జరుగుతుందని కాలనీవాసులు ఆరోపించారు. ఇప్పుడు అది కాదు, రేపు మొత్తం చేసుడేనా? ఇట్రే అన్ని ఉండాలి మసీద్ ఏవి
సార్ ఇక్కడ సమస్యల మీద విశారదన్ సార్ వచ్చిండు మా కోసం అని చెప్పి, ఇట్లా మా పరిస్థితులు ఇక్కడ ఇట్లున్నాయి సార్ అంటే చెప్పి ఆయన వచ్చిన తర్వాత ఆయన వెనుక మేము అందరం కలిసి రోడ్డు మీద పోయి అదే ధర్నా చేసినాం సార్. ధర్నా చేస్తే మా సమస్యల మీద మేము మాట్లాడుకుంటూ ఉంటే జగిత్యాల నుండి పోలీసులను పంపించి మరి ఆడోళ్ళని కూడా చూడకుండా కొట్టించారు సార్ రోడ్డు మీద. మరి నేను ఇవాళ నాకు వీలైతలేదు, నేను రాను అని చెప్పొచ్చు కదా సార్. మాకు ఏ ప్రాబ్లం అయినా కానీ మలయాళ పోలీసు వాళ్ళు వస్తారు ఇక్కడికి, చిన్నదానికి పెద్దదానికి. వాళ్ళు ఉన్నారన్న ధైర్యంతోనే మేము ఇక్కడ ఈ 1.5 year నుంచి ఉంటున్నాం మలయాళ పోలీసు వాళ్ళతోనే. జగిత్యాల పోలీసు వాళ్ళు డైరెక్ట్ వచ్చి వాళ్ళు మరి అటాక్ చేసి కొట్టారు. సిఐ గారు అయితే అసలు మరి వాళ్ళకి ఎవరు అధికారం ఇస్తారు ఇంత స్పెషల్గా డైరెక్ట్ కొట్టుడు? వాళ్ళకంటూ ఒకటి ఉంటుంది కదా సార్, మాట్లాడాలి. సార్ లేడట మరి చెప్పి పంపించాలి కదా. అమాయకులను చూసి ఆడోళ్ళని కూడా చూడకుండా కొడతారా సార్? ఇది ఆయన పాపం ఏదో వచ్చి మా సమస్యల మీద మాట్లాడుతానంటే ఆయనను గా రకంగా బదనం చేసి కొట్టి ఆయనను పట్టుకపోవడం. దానికి ముందు మీరే రావచ్చు కదా మా ప్రాబ్లం ఏదో సాల్వ్ చేయడానికి. అయితే మేము ఓట్లు ఎత్తలేము ఏంది మరి అక్కడ ఇట్లా జగిత్యాల? మేము ఎక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళమా? మేము ఇక్కడ జగిత్యాల ఓటర్సే కదా, మేము అందరం జగిత్యాల వాసులకే కదా ఇండ్లు ఇచ్చింది. ఇక్కడ మాకు కౌన్సిలర్ లేడు, చచ్చిపోతే పట్టించుకునే మానవులు లేడు, ఇక్కడ ఎవ్వరు లేరు. ఎవరికి చెప్పుకున్నాడు మా బాధలు? మీ ద్వారానన్నా ఇప్పుడన్నా ఇట్లా. ఇంకో విషయం సార్, ఇప్పుడు మంత్రి గారు వస్తున్నారు, ఆయన వస్తున్నారని చెప్పి ఇంత క్లీన్ చేపిస్తున్నారు హడావిడిగా. 2 రోజులలో మొత్తం కంప్లీట్ చేసిరు సార్. మొత్తం చెట్టు పుట్ట అన్ని క్లీన్ చేసిరు. మరి బల్బులు కూడా పెడతారు కావచ్చు ఈరోజు, మరి అప్పటి ఇంకో గంట వరకు వస్తారంటారు, పెడతారు కావచ్చు. దయచేసి ఇట్లా నెలకొక నాయకుడు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఈ విధంగానన్నా కొద్దిగా డెవలప్మెంట్ మేము ఇక్కడ ఉన్నామనే విషయం తెలుస్తుందని అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. సంవత్సరంన్నర అవుతుంది మాకు ఇండ్లు కరెక్ట్ కట్టియలేరు. ఇప్పుడు ఆ ఇండ్లలో ఉందామంటే వర్షాకాలం వస్తే మేము ఇక్కడ 10 సంవత్సరాన్నర అవుతుంది. 2 వర్షాలు పోయినాయి. 2 వర్షాలలో పుల్లు ఊరుతున్నాయి. ఆ ఇండ్లు నాణ్యత లేవు, ఆ వాటర్ సరిపోవు. ట్యాంకులు కట్టారు, చిన్న పిల్లలు అందులో కూకుండా ఈత కొట్టుకునే ట్యాంకులు కట్టించారు మాకు. అందులో ఒక 2-3 బాకెట్ల నీళ్లు పడతాయి. 3 ట్యాంకులు కట్టించారు. ఒక 2 ఫ్యామిలీలకు సరిపోతలేవు. మేము ఉన్నది 2 ఫ్యామిలీలు, అందులో 12 మంది ఫ్యామిలీలకు మేము ఉన్నది 2 ఫ్యామిలీలు. అందులో నీళ్లు సరిపోతలేవు, నీళ్లు రావు, రోడ్లు లేవు, మాకు రోడ్లు బరాబర్ లేవు, కరెంటు లేదు, వీధి లైట్లు ఒక తంబం వదిలేసి ఒక తంబానికి పెట్టిరు సార్ మాకు. అంటే ఇక్కడ జనాలు లేరు, చీకట్లు ఉండని సావని ఏమన్నా కానీ అని అనుకున్నారు. ఇక్కడ మేము ఉన్న గల్లీలంటే మేము అడ్జస్ట్ అవుతాం. రోడ్డు మీద మేము ఫ్యామిలీని వేసుకొని బండ్ల మీద వస్తే మాకు జాగ్రత్త అన్నదే లేదు సార్. మాకు ఆడోళ్ళ సమస్యలు బాగా అయిపోయినాయి సార్. మేము చెప్పుకోలేకపోతున్నాము. ఆడోళ్ళం బయటకు వెళ్ళాలంటే మాకు ఏ భద్రత అన్నది లేదు. మాకు ఇక్కడ పోలీస్ స్టేషన్ కావాలని కూడా మేము మలయాళ పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం. మలయాళ పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఏమన్నారు, అమ్మాయి మేము ఉన్నదే 10 మంది మేము ఇక్కడ చూసుకోవాలి అక్కడ చూసుకోవాలని అన్నాం. మాకు ఇక్కడ ఎప్పుడు ఒక 2 పోలీసులు ఉండురు సార్ అని అడిగినాం, అంతే. అంతకుమించి మేము ఏం అడగలేము. వాళ్ళు కూడా ఒక 2 ఉంటాం అమ్మ అని చెప్పి నిన్ననేమో ఫ్లెక్సీ కట్టారు ఇక్కడ. అంతకుముందు ఏది లేదు, ఏ జాగ్రత్త అన్నది లేదు.